అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం ఇది 2వ నెల మొదటి దినం, అలాగే మొదటి పునరుద్ధాన దినం. ఈ దినం వరకు దేవుడు ఆయన మనల్ని కాచి కాపాడి ఆయన మనల్ని భద్రపరిచి ఉన్నాడు. నిజంగా మరి మనం నిజంగా కాపాడబడ్డామంటే చాలా గొప్ప. కారణం ఏంటంటే చాలా ఈ జనవరి నెలలో చాలా ప్రయాణాలు చేసి ఉన్నాం. ఆ ప్రయాణాలన్నింటిలో చాలా ప్రమాదాలు మన మీదుగా దాటి వెళ్ళిపోతూ వచ్చాయి. ప్రభు మనకి తోడుగుండి కాచి కాపాడి నడిపించున్నాడు. అలాగే సరే, మంచిది. చూడండి, ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభు ఒక అంశాన్ని గురించి మనతో మాట్లాడటం ప్రారంభించున్నాడు. అదేంటిదంటే దేవునితో నడుచుట. దేవునితో నడుచుట. దాంట్లో మొదటి భాగం పార్ట్ 1 అయిపోయింది, మనం ధ్యానించున్నాం. అలాగే పార్ట్ 2 కంటిన్యూషన్ కూడా అయింది, ధ్యానించున్నాం. అలాగే ఆ యొక్క పార్ట్ 2లోకి వచ్చి ఉన్నాం. పార్ట్ 2 ఒక భాగం అయిపోయింది. ఆ పార్ట్ 2 కంటిన్యూషన్ మనం ఇంకా ధ్యానించలేదు. ఈలోపు పోయిన ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా, అంటే సోమవారం రిపబ్లిక్ డే అనుకోండి, ఆ సందర్భంగా మనం ఒక ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని మనం వినవలసి వచ్చి మనం విన్నాం. కాబట్టి ఈరోజు దేవునితో నడుచుట పార్ట్ 2 కంటిన్యూషన్, అంటే కొనసాగింపు మనం వినబోతున్నాం. మన యొక్క మూల వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 21 వచనాల్లో ఉన్న వాక్య భాగం. మళ్ళీ చెప్తున్నాను, వాక్య భాగం ఎప్పుడు కూడా 2 సార్లు చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్స్ తెరిచి చూడవలసిందిగా కోరుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం నుండి, కాబట్టి అన్య జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి అన్య జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదు అని ఇక్కడ చాలా ఖండితంగా చెప్తున్నాడు. ఎందుకని అన్య జనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడవకూడదు అంటే, ఇప్పుడు మీరు ప్రభువుతో నడుస్తున్నారు. నేను ప్రభువుతో నడవాలని తీర్మానం చేసుకొని ప్రభువుని నమ్ముకొని ఆయన మరి నామంలో బాప్తిస్మం పొంది ఆయన బిడ్డగా ముద్రించబడి ఆయన సంఘంలో చేర్చబడి మరి నువ్వు ఆ యొక్క విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఇక మీదట, అందుకే ఆ మాట వాడుతున్నాడు, కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అవునండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతకాలం నువ్వు అన్య జనులు నడుచుకున్నట్లుగా నడుచుకున్నావేమో, కానీ ఇక మీదట నువ్వు ఆ విధంగా నడవకూడదు, నడుచుకోవద్దు అని చెప్పి, నడుచుకునవలదు అని చెప్పి ఇక్కడ ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అన్య జనుల యొక్క నడక ఏంటి అని మనం చూసినట్లయితే మొదటి పాయింట్ మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. అన్య జనులు ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుందామా అని వాళ్ళు విచారిస్తారు. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 31లో ఉన్న మాటని ఆల్రెడీ మన మొదటి పాయింట్ లో మనం ధ్యానం చేసేసాం, అయిపోయింది. అయితే పోయినసారి ఈ యొక్క
టాపిక్ లో పార్ట్ 2 లో ఉన్న ఈ టాపిక్ లో రెండో అంశాన్ని మనం ప్రారంభించాం. అది ముగించలేదు కానీ ప్రారంభించాం. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ దినం మన యొక్క ధ్యానం ప్రారంభించబోతున్నాం. చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తూ ఉన్నారు. ఇది అన్య జనులు నడుచుకునే నడక. అది వాళ్ళ యొక్క శాస్త్రముల లాగుంది, వాళ్ళ యొక్క గ్రంథాల లాగుంది. కాబట్టి వాళ్ళు నడుచుకుంటున్నారు. అయితే నువ్వెవరివి? నువ్వు దేవుని యొక్క బిడ్డవి. నీ గ్రంథం ఏది? పరిశుద్ధ గ్రంథం, బైబిల్. మరి నువ్వు దాని ప్రకారంగా నడవాలి గాని వాళ్ళు నడుచుకున్నట్లుగా నువ్వు నడవకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దినములను ఆచరిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వాక్యం. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకడేమో ఒక దినము కంటే మరి ఒక దినం మంచిది అని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినం సమానముగా ఎంచుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక దినము కంటే మరి ఒక దినం మంచిది అని ఎంచడం అనేది అది అన్య జనులు నడిచే నడక. మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు అన్న మాట దేవుని యొక్క బిడ్డలు నడిచే నడక. అవునండి, అసలు ఈ యొక్క భూమిని చేసింది దేవుడే, ఈ భూమి మీద సృష్టిని చేసిన దేవుడే, భూమి మీద మనుషులను చేసిన దేవుడే, ఈ దినములను చేసింది కూడా దేవుడే. అయితే ఆయన సమస్తము చేసిన సృష్టికర్త. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 31వ వాక్యంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వాక్యంలో మనం కానీ చూసినట్లయితే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. కొంచెం మంచిది కాదండి, చాలా మంచిదిగా ఉండెను. ఈరోజు దేవుని బిడ్డనని చెప్పుకుంటుంది నీకు తెలివితేటలు ఎంత ఎక్కువైపోయింది అంటే, దేవునికేమో ఆయన చేసింది చాలా మంచిగా ఉంటే నీకేమో ఒక రోజు మంచిది మరి ఒక రోజు చెడ్డది అని నువ్వు ఎంచుతున్నావు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక అన్యజనుడు ఎంచాడు అంటే దాంట్లో అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా ఉంది వాళ్ళ యొక్క శాస్త్రంలో, వాళ్ళ గ్రంథాలు. కానీ నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకుంటూ బయట సమాజం ఎదుట నేనేదో గొప్ప భక్తుడిని అని పోషిస్తూ నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావే, ఇదిగో నీలోనే ఉంది ఆ దరిద్రం అంతా. నీవు ఒక దినము కంటే మరి ఒక దినం చాలా మంచిది అని ఇస్తున్నావు. దేవుడేమో తాను చేసినది యావత్తు ఆయన చూసినప్పుడు అది దేవునికి మంచిగా ఉండెను అని దేవుని వాక్యంలో రాయబడితే, గుర్తుపెట్టుకో, నీవు దేవునిని అనుమానిస్తున్నావు, దేవునిని అవమానిస్తున్నావు. ఈ రెండు నువ్వు చేస్తున్నావు. చాలా జాగ్రత్త. ఆయన ఏది కూడా ఒకటి మంచిగా ఒకటి చెడ్డగా చేయలేదు.
ఈ సృష్టిలో ఆయన ఏది చేసినా అది చాలా మంచిదిగా ఆయన చేసి ఉన్నాడు. అయితే నీవు ఈ రోజు మంచిది, రేపు చెడ్డది అని ఎంచుతున్నావు. అది అన్య జనుల యొక్క నడక, అన్య జనులు నడుచుకునే నడక. నీవు నీ యొక్క సహవాసం అన్య జనులతో ఎంత ఎక్కువగా అయిపోయిందంటే, చూడండి, దేవుణ్ణి యొక్క బిడ్డనని చెప్పుకుంటూ, ప్రార్థనకి వెళ్తున్నాను చెప్పుకుంటూ, దేవుని నమ్ముకున్నాను చెప్పుకుంటూ, పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ అనేక మంది దైవ సేవకులు వాక్యం చెప్తుంటే సభలకు వెళ్తూ వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా, వాక్యం అంతా కూడా యూట్యూబ్ లో నువ్వు చూస్తూ నువ్వేం చేస్తున్నావంటే ఇది ఆచరిస్తున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యం చదివినా, ఎంత గొప్ప గొప్ప దైవ సేవకుల యొక్క సభలకు వెళ్ళి నువ్వు వాక్యాన్ని విన్నా, వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నా, నువ్వు అన్య జనులు నడుచుకున్నట్లుగా నడుచుకున్నంత కాలం నీవు దేవునితో నడవడం లేదని గుర్తుపెట్టుకో. నీవు దేవునితో నడిస్తేనే నీకు పరలోక రాజ్యం. అవునండి, ఈ దినమున దేవుడు నిజంగా చాలా దుఃఖపడుతున్నాడు. అవును, ఆయన అన్య జనులను చూసి కాదు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నా నిన్ను చూసే మొదటిగా ఆయన చాలా దుఃఖపడుతున్నాడు. అవునండి, ఆయన యెషయా గ్రంథంలో మనం చూస్తాం, నేను నా ప్రజలను కని పెంచి పెద్ద చేసి నేను గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరగబడుతున్నారు అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే ఆయన యొక్క ఆవేదనని ఆయన ఎవరితో చెప్పుకోగలడు? పైన ఆకాశముతో భూమితో చెప్పుకుంటున్నాడు. అందుకనే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి. అవునండి, తుఫాన్లు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, అనేకమైన ఘోరమైన విపత్తులు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. అవునండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని బిడ్డనని చెప్పుకుంటూ నేను ఈ మాట చెప్తున్నప్పుడు ప్రభు నాకు మాట గుర్తు చేస్తున్నాడు. దేవుడు తన ప్రవక్త అయిన యోనాని, ఇదిగో నువ్వు నినివేకి వెళ్ళరా బాబు అంటే, సరే సరే అని చెప్పి ఆయన నినివే పట్టణానికి వెళ్లకుండా ఆయన ఓడరేవుకి వెళ్ళి తర్షీషుకు వెళ్ళే వాడెక్కాడు. ఆ తర్షీషుకు వెళ్ళే దానికి ఈయనొక్కడే కాదు, చాలా మంది ఎక్కి ఉన్నారు. అయితే ఓడ బయలుదేరి సముద్రం మధ్యలోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఘోరమైన తుఫాన్ ఆ సముద్రం మీద రావడం ప్రారంభమైంది. ఆ ఓడని ఎంత ప్రయత్నం చేసినా అది వాళ్ళ అదుపులోకి రావడం లేదు. ఆఖరికి వాళ్ళు అంత గందరగోళం అయిపోతున్నారు. ఓడలో ఉన్న సరుకులన్నీ తీసి బయట పారేశారు, అంటే సముద్రంలో పడేశారు ఓడని తెలికి చేయాలని. అయినా గాని ఆ యొక్క తుఫాన్ అదుపు కాట్ల ఓడ మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చేస్తా ఉంది. ఓడ నాయకుడు వెతుకుతా వెళ్తా ఉంటే, ఇదిగో ఈ పారిపోతున్న ఈ ప్రవక్త ఉన్నాడే యోనా, ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి హాయిగా గాఢ నిద్రపోతున్నాడంట గురక పెడుతూ. అతన్ని చూసి లేపి, ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుడు ప్రార్థన చేసుకో, చూడు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో, చచ్చిపోయేటట్టుగా ఉన్నామంటే అప్పుడు ఈయన లేచి అప్పుడు ఈయన నోరు తెరుస్తున్నాడండి. ఈ తుఫాన్ అంతా కూడా రావడానికి కారకుడిని నేనే. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, నేను ఇందాక చెప్పిన మాట అదే. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తి చేయాలి. భక్తి అనేది చిన్నపిల్లల ఆట కాదు. ఇష్టం వచ్చినట్టుగా ఆలోటోలుగా, ఇష్టం వచ్చినట్టుగా మనకి తోచినట్టుగా సరదాగా ఆడతా పాడతా చేసే భక్తి కాదు. నేను ఎప్పుడు చెప్తుంటా, చేస్తే వైరాగ్యంగా చేయి భక్తి, లేదా మానే. ఎందుకు? నీ భక్తి నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళకపోతే నీ భక్తి వలన నువ్వు నరకాన్ని వెళ్ళే పని అయితే, అంతకంటే నువ్వు భక్తి చేయకుండా పూర్తిగా ఒక అన్యజెండగా ఉండటం మంచిది. చాలా మంది సగం ఇటు సగం అటు ఉండాలని చూస్తూ ఉంటారు. ఆదివారం ఏమో ఎంత భక్తులు అయిపోతారో, మంచిగా పెద్ద బైబిల్ పట్టుకొని అందరికన్నా ముందు తెల్ల బట్టలు వేసుకొని ఆ హడావుడిగా దేవుని యొక్క మందిరానికి వచ్చేస్తూ ఉంటారు. ఇంట్లో పనులన్నీ కూడా పక్కన పడేసి. అయితే మంచిదే, దేవుని మందిరానికి రావడం మంచిదే.
దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ నువ్వు నేర్చుకుంటున్నది ఇదేనా? దేవుడు నీకు నేర్పిస్తున్నది ఇదేనా? నువ్వు చేయవలసిన భక్తి ఇదేనా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. దేవుడు ఏది కూడా దాచిపెట్టకుండా సమస్తము కూడా తన వాక్యం ద్వారా నీకు తెలియజేస్తూ ఉంటే నువ్వేంటంటే నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాలను పట్టించుకోవట్లా, అవి నీ చెవులోకి ఎక్కట్లా. ఈ దినాల్లో ఎట్లా అయిపోయిందంటే అంత ఆశీర్వాదకరమైన బోధలే బాగా నచ్చుతున్నాయి, వాటికి బాగా చెవినగ్గుతున్నారు. కానీ మనం సరి చేసుకునే బోధలు ఆ యొక్క చెవి ఒక్కట్ల, అంటే చెవిలోకి వెళ్ళట్ల. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దినములను ఆచరిస్తూ ఉన్నారు, సంవత్సరాలను ఆచరిస్తున్నారు. జాగ్రత్త. ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే దేవుని మందిరానికి రా, దైవ సేవకుని దగ్గర రా, ప్రార్థన చేసి దైవ సేవకుడు ఆలోచన చెప్తాడు ఆ కార్యక్రమం ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటి అనేది. అలా చేయట్లేదు. క్యాలెండర్లో వచ్చేసినాయి ఈ మధ్య. ఆ క్యాలెండర్లో చూసుకుంటున్నారు ఏ రోజు మంచిది, ఏ రోజు చెడ్డది. ఆ ముందే ఆలోచన చేసుకుని సెలెక్ట్ చేసుకొని వచ్చి చెప్తా ఉంటారు ఆ రోజే కావాలని. చాలా జాగ్రత్త. దేవుడు నీ గురించి చాలా బాధపడుతున్నాడు. అది దేవుని యొక్క బిడ్డలు నడిచే నడక కాదు, అది అన్య జనుల యొక్క నడక. దినములను పాటించడం, సంవత్సరాల్ని పాటించడం అనేది అన్య జనుల యొక్క నడక. దీంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసిన? మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వాక్యం. మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ ఏం రాయబడి ఉందో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట. 7వ అధ్యాయం 9వ వాక్యం. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుచున్నారు. పైన 8వ వచనం చదివితే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. 8వ వచనంలో దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నారు అంటున్నాడు. 9వ వచనంలో దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారు అంటున్నాడు. ఎందుకు? మీ పితరుల పారంపర్యాచారమును గైకొనుటకు. ఆ 8వ వచనంలో అయితే మనుషుల పారంపర్యాచారమును గైకొనుటకు. 9వ వచనంలో అయితే మీ పారంపర్యాచారమును గైకొనుటకు. అవునండి, తాతలు ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న ఆచారాన్ని గైకొనడానికి నీవు దేవుని యొక్క ఆజ్ఞని నీవు బొత్తిగా నిరాకరిస్తున్నావు, దేవుని యొక్క ఆజ్ఞని విడిచిపెడుతున్నావు. నీకు తెలియడం లేదు, అది పాపం అని నీకు తెలియట్లేదు. అవునండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు ఆజ్ఞను విడిచిపెట్టినా, నువ్వు ఆజ్ఞను నిరాకరించినా అది ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఈ పాపాలన్నీ మూట కట్టుకొని నువ్వు పరలోక రాజ్యానికి ఏ విధంగా పోగలవు? ఆలోచించు. ప్రాణం నీలో ఉండగానే ఆలోచించు. ఇంతకాలం నువ్వు ఆ విధంగా చేస్తూ వచ్చావు. కారణం ఏంటి అని అడిగితే ఏం చెప్తున్నావు? మా తాతలు అలాగే చేశారండి, మా తండ్రులు అలాగే చేశారండి, అలాగే మేము కూడా అలాగే చేసామండి. అంటే ఒక మాటలో చెప్పాలండి, ఇది మా పారంపర్యాచారం అండి అని చెప్తున్నావు. చాలా జాగ్రత్త. పారంపర్యాచారాన్ని నువ్వు గైకొనడానికి దేవుని యొక్క ఆజ్ఞని నువ్వు బొత్తిగా నిరాకరిస్తున్నావు. అవునండి, ఈ దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను నువ్వు గైకొంటున్నది కారణం ఏంటి అంటే మీ పారంపర్యాచారాన్ని గైకొనడాన్ని నువ్వు ఆ విధంగా చేస్తూ ఉన్నావు. 2 గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకని ఈ విధంగా ఏమంటారు గైకొంటూ ఉన్నారు? దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను ఎందుకు ఆ విధంగా గైకొంటున్నారు? ఇక్కడ రాస్తున్నాడు. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం.
ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనగోరుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. చాలా జాగ్రత్తగా గమనించండి. మనుష్యుల దయను సంపాదించుకొని చూడాలని, మనుషులను సంతోష పెట్టాలని ఏం చేస్తున్నారంటే ఈ పారంపర్యాచారాన్ని గైకుంటున్నావు. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు పారంపర్యాచారాన్ని గైకొనే దాంట్లో ఒకే ఒక్క కారణం ఏంటంటే మనుషులను సంతోష పెట్టాలి, మనుషుల దయను పొందాలి అని నువ్వు పాకులాడతా లోక మర్యాదను అనుసరిస్తున్నావు. జాగ్రత్త. దేవుని యొక్క బిడ్డనని చెప్పుకుంటూ లోక మర్యాదను అనుసరించకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడవాలి. దేవుని వాక్యం అంటే అంతే. వాక్యంలో ఒక అచ్చైనా కలపడానికి లేదు, పొల్లైనా తీసివేయడానికి లేదు. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి మాటల్లో ఉంటుంది. కలపడానికి లేదు, తీసేయడానికి లేదు. అంత కరెక్ట్ దేవుని యొక్క వాక్యం. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఇష్టానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని మార్చుకుంటూ ఉన్నావు. నీ యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఇష్టానుసారంగా వాక్యాన్ని మార్చుకుంటూ ఉన్నావు. ఈ దినాల్లో కొంతమంది దైవ సేవకులు కూడా లేకపోలేదు. ఆ వాక్యాన్ని విచ్చలవిడిగా ఇష్టమొచ్చినట్టుగా బోధిస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళని అనుసరించే విశ్వాసులు కూడా ఆ విధంగా తయారవుతూ వస్తూ ఉన్నారు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వాళ్ళు ప్లేట్ మారుస్తూ ఉన్నారు. గమనించండి. నీవు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు అన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా నువ్వు నడుచుకునేటప్పుడు నువ్వు ఆ విధంగా నడవట్లే. నేను మాట చెప్తాను. ఈ వాక్యం ఈ మైక్ ద్వారా లేదా ఈ వాక్యం ఈ యూట్యూబ్ ద్వారా దేవుణ్ణి ఎరగని వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. అంటే అన్యజనులు చాలా మంది చూస్తున్నారు. ఈ రోజుల్లో వస్తున్న ఒక మంచి పని ఏంటో చెప్పనా, ఆ దేవుని బిడ్డల కన్నా అన్యజనులకి ఈ దేవుని యొక్క వాక్యం బాగా ఎక్కుతుంది మనసులోకి. వాళ్ళు బాగా విని ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళు, పిలువబడుతున్న వాళ్ళు, మేము దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటున్న వాళ్ళు దారి తప్పితే వాళ్ళని సరి చేస్తూ ఉన్నారు. మీరు ఈ విధంగా నడుస్తున్నారండి, మీ బైబిల్ ఏం చెప్తుంది? మీరు చర్చిలకు వెళ్ళారు కదా, అయ్యగారు ఏం చెప్తున్నారు? మీరు ఇలా చేయొచ్చా అని వేలెత్తి చూపిస్తున్నారు. అంత సిగ్గులేని బ్రతుకుతున్నారు దేవుని యొక్క బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే వీళ్ళు ఎలా నడవాలో దేవుని మందిరంలో దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నా వీళ్ళకేం తలక ఎక్కదు. వీళ్ళు ఇక్కడ వస్తారు. చూడండి, తేడా ఏంటంటే మీరేమి ఇక్కడికి వస్తున్నారు, ప్రత్యక్షంగా దేవుని యొక్క మాటలు వింటున్నారు. వాళ్ళే ఇక్కడ రావడం లేదు. వాళ్ళ ఇళ్లలో ఉండి మైక్ ద్వారా వింటున్నారు, లేదా ఈ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటున్నారు. అయితే చూడండి, మీకంటే వాళ్ళు నిజంగా చాలా ధన్యులు. వాళ్ళు వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయాలు భద్రపరుచుకొని మీరు ఎక్కడ తేడా వచ్చినా మీ ప్రవర్తనలో, మీ నడకలో వాళ్ళు మిమ్మల్ని సరి చేస్తూ ఉన్నారు. అందుకు నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకు నేను దేవుని స్తుతి చెల్లిస్తున్నా. అవునండి, వాళ్ళు దేవుని నమ్మకపోయినా మిమ్మల్ని సరి చేయకపోతే మీరు దేవునిలో ఉండరు, దేవునిలో నడవరు. అందరు హల్లెలూయా చెప్పండి. కొంతమంది ఏంటంటే వాళ్ళు అలా చెప్తున్నా నద్వేసి వదిలేస్తూ ఉంటారు, తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు, అంతేలే అని. చూడండి, నాకు అదే ఆశ్చర్యం, చాలా సంతోషం ఏంటంటే అన్యజనులు నడవకపోయినా దేవుని యొక్క బిడ్డలు నడవకపోతే సరిగా నడిపిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళని ఇచ్చినందుకు నేను దేవుని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి చూడండి, దినములని ఆచరించడం అనేది చూడండి, అది మనుష్యుల యొక్క ఆచారం, పారంపర్య ఆచారం, పితరుల యొక్క ఆచారం. అది మనుషులను సంతోషపెట్టే క్రియ. అది నువ్వు చేయకూడదు. నువ్వు అలా చేస్తున్నావంటే నువ్వు దేవుని వాక్యాన్ని అనుమానిస్తున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని అవమానిస్తున్నావు అని గుర్తుపెట్టుకో. ఇక్కడ మనం చదివాను కదా, నేను నా సొంత మాట చదివించాను కదా,
దేవుని ఆజ్ఞని విడిచిపెడుతున్నారు అంటాడు ఒక చోట. అదే ఒక వచనంలో. ఇంకో వచనంలో దేవుని ఆజ్ఞని బొత్తిగా నిరాకరిస్తున్నారు అంటున్నాడు. నీవు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టినా, నీవు దేవుని యొక్క ఆజ్ఞని బొత్తిగా నిరాకరించినా నీకు పరలోక రాజ్యం లేదు. ఇది మాత్రం చాలా ఖండితం. నీకు పరలోక రాజ్యం లేదు. చూడండి, లోక సంబంధమైన బడిలో 100కి 40 వస్తే పాస్. ఎప్పుడు ఇది మైండ్ లోకి ఎక్కించుకు పెట్టుకోండి. దేవుని బడిలో 100కి ఎన్ని రావాలి? 100 రావాలి. ఈ ఒక్క విషయంలోనేనండి నేను తప్పిపోతున్నది. అదేంటిది? దినములను పాటించే విషయంలో అన్నావు అనుకో, నీకు ఎంత వచ్చింది? 99 వచ్చింది. 99 వస్తే పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి వీలు లేదు. నువ్వు తోసివేయబడతావు. ఎక్కడికి పడతావంటే నిత్య నరకంలోనికి. అది మాత్రం గుర్తుపెట్టుకో. సాతానుడు వచ్చి దేవునితో వాదిస్తాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. అపవాదైన సాతానుడు వచ్చి వాదిస్తాడు. ఇదిగో ప్రభువా, ఇదిగో ఈ బిడ్డకు పరలోక రాజ్యం ఇస్తావా? ఎట్లా ఇస్తావు? ఇదిగో ఈ బిడ్డ దినములను ఆచరించింది, ఈ బిడ్డ సంవత్సరాలను ఆచరించింది, ఈ బిడ్డ ఉత్సవ కాలంలో ఆచరించింది. ఇది అన్యజనులు నడిచే నడక కాదా? నీ గ్రంథంలో నువ్వు రాయలేదా? ఈ విషయంలో ఈ బిడ్డ తప్పిపోయింది, నీ ఆజ్ఞని విడిచిపెట్టింది, నీ ఆజ్ఞని నిరాకరించింది. ఈ బిడ్డకి నువ్వు పరలోక రాజ్యం ఎలా ఇస్తావు అని దేవునితో వాదిస్తాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యాన్ని విరోధంగా ప్రవర్తించాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. వాక్యం ఇచ్చాడంటే ఆ వాక్యాల ప్రకారంగా మనం నడవాలే కానీ దేవుడు ఎప్పుడు కూడా వాక్యాన్ని విరోధంగా నడవడు. కాబట్టి ఇంక నీకు పరలోక రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? గుర్తుపెట్టుకుని, ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు మనుషుల దయని సంపాదించుకోవాలని కోరుతున్నావు, మనుషులను సంతోష పెట్టాలని కోరుకుంటున్నావు. ఆ విధంగా నడవడం వలన సరే. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం దేవుని వాక్యంలో ఏం రాయబడిందో ఈ దీనిని గురించి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చిన మాట. ఒక నిమిషం అండి, ఎవరు చెప్తున్నాడండి? చెప్పాలి అందరూ. ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలు వంశస్థులారా అంటే ఎవరి గురించి? దేవుని బిడ్డలకి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలు వంశస్థులు ఎవరు? దేవుని బిడ్డలు, అన్ని జనులు కాదు. యెహోవా మిమ్మల్ని గురించి చెప్పిన సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఏమంటున్నాడు? అన్య జనుల ఆచారములను అభ్యసించకుడి. అందరు హల్లెలూయా చెప్పండి. ఏంటండి? అన్య జనుల, చెప్పాలి, ఆచారములను అభ్యసించకుడి. వాళ్ళు మంచి రోజు పాటించారనుకో, నువ్వు దాన్ని అభ్యాసం చెయ్యొద్దు. అంటే అది నువ్వు ఆ ప్రకారంగా నడవద్దు, అది నువ్వు గై కొనొద్దు అని అర్థం. ఈ మాట చెప్తున్న దేవుడికి, దేవుని బిడ్డవైన నీకే చెప్తున్నాడు. ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక ఆజ్ఞ. ఇది నీకు తెలియట్లేదు. నీవు అన్య జనుల యొక్క ఆచారాలు అభ్యసించొద్దు. మంచి రోజు, మంచి టైము, అన్ని మంచి. ఒకసారి ఇట్లాగే నేను ఒకరితో మాట్లాడుతూ అంటున్నాను. ఏమని అంటే అన్నాను, ఏమండి పుట్టేది కూడా మంచి ముహూర్తం చూసుకొని చూడండి. ఆ బిడ్డకి ఆ దినములు గడిచిన తర్వాత, ఆ బిడ్డకి సమయం ఆసన్నమైన తర్వాత ఆ కాన్పు అనేది దేవుడు అది ఇచ్చే ఒక కృప, ఒక వరం. అయితే వీళ్ళకి టైం అయిపోతుంది, మంచి రోజులు అయిపోతున్నాయి, మంచి గడియలు అయిపోతున్నాయి. కాబట్టి ఆ యొక్క బిడ్డ అర్జెంటుగా మంచి రోజు పుట్టినట్టుగా, మంచి టైం పుట్టినట్టుగా అనిపించుకోవాలని ముహూర్తం ఆ యొక్క డెలివరీ ఆ ఒక పేరు పెట్టారు. ఆ ముహూర్తం ప్రకారంగా అర్జెంటుగా ఆ గర్భంలో ఉన్న శిశువుని బయట తీసేస్తున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఓకే, మంచిదే. పుట్టిన దగ్గర నుంచి మంచి రోజు పుట్టావు అనిపించుకుందావు, బ్రతికినంత కాలం మంచి పాటిస్తా వచ్చు. మరి చచ్చిపోయేటప్పుడు కూడా మంచి రోజు మంచి టైం చచ్చిపోతే చెప్పండి, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతావు? పైకి మంచిగా మోక్షానికి వెళ్ళిపోతావు.
కానీ సావట్లేదే. ఆ సత్యవేది కూడా మంచి టైంకి వెళ్ళి సావట్లేదే. సిగ్గులేదు దేవుని యొక్క బిడ్డలకి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు, అన్య జనులతో కలిసి అన్య జనుల యొక్క ఆచారాలని అభ్యసిస్తూ ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. నేను దీన్ని మాట్లాడింది అన్య జనులతో కాదండి, దేవుని బిడ్డలతోనే మాట్లాడి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. ఆమె ఇక లాభం లేదు, తీసుకెళ్ళిపోండి అని డాక్టర్స్ చెప్తే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకెళ్తే చచ్చిపోద్ది, ఇప్పుడు మనం తీసుకెళ్ళకూడదు. ఎందుకు తీసుకెళ్ళకూడదు? పొరపాటున కూడా మనం తీసుకెళ్తే ఇది మంచి రోజు కాదు. అది ఏ రోజో నేను తర్వాత వాక్యం చూపిస్తాను. చచ్చిపోతే అది మంచిది కాదు అని ఆలోచించి అక్కడే ఉంచి, వింటున్నారా, తెద్దామనుకున్న అక్కడే గుడికి మంది. అందరు హల్లెలూయా చెప్పండి. అక్కడే చచ్చిపోయింది. నువ్వు ఎక్కడ చస్తే ఏంటి? అందరు హల్లెలూయా చెప్పండి. గుర్తుపెట్టుకో, ఇది చాలా అతి తెలివితేటలు అంటారు దాన్ని, చాలా జాగ్రత్త. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువు. అదేంటో చూపిస్తా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక ఏమంటున్నాడు? వాటిని సహించలేక విసికియున్నాను. ఏ విషయంలో అంట? మీ అమావాస్య ఉత్సవములు, నియామక కాలములు అంటే మంచి రోజు, మంచి టైము, మంచి ముహూర్తం, నియామక కాలములను నాకు హేయములు. హేయమంటే అసహ్యకరమైనవి. హేయము అంటే నేను అసహించుకునేవి. హేయములు అంటే బాగుండేదేమో. ఇంకా చెప్తున్నాడు, అవి నాకు బాధాకరములు. నేను ఇందాక చెప్పింది ఇప్పుడు మీకు వాక్యంలో చదివిస్తున్నా, అర్థమైందా? నువ్వు ఆచరిస్తున్న ఆచారం ఏదైతే ఉందో అది దేవునిని బాధ పెడతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన సమస్తము చక్కగా మంచిగా చేస్తే నువ్వు వాటిని విడగొట్టి దేవునికి పాప ఏదో చేత కాలేదని, దేవునికి తెలివి లేదని, తెలివంతా నీకే ఉందని, ఈ రోజు మంచిది రేపు మంచిది కాదు అని నువ్వు విడగొడుతూ ఉన్నావు. ఈరోజు అమావాస్య అండి. ఏ వాస్య? అరే అది నువ్వు అలా అన్నావంటే అది దేవునికి హేయకరం. అది దేవుణ్ణి బాధిస్తా ఉంది, దేవునికి బాధను కలిగిస్తా ఉంది. బాధాకరంలే కాదు, ఏమంటున్నాడు? వాటిని సహింపలేక విసికి ఉన్నాను. నేను మాట చెప్తా, దేవుని బిడ్డవై ఉండి చాలా విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ జీవితంలో జరగవలసిన చాలా విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థన బలం చాలట్లేదని నువ్వు వెళ్ళే సంఘంలో ఉన్న దైవ సేవకు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నావు కదా. అంత మాత్రమే కాదు, ఇదిగో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది దైవ సేవకులు వాక్యాలు వినిపిస్తూ ఉంటే ఆ దైవ సేవకులకు ఫోన్ నంబర్లు రాసుకొని వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని అడుగుతున్నావు కదా. నీవు దేవునికి బాధను కలిగిస్తా ఉన్నావు, దేవునికి విసుగుదల కలిగిస్తా ఉన్నావు, నువ్వు దేవునికి కోపం అడగవలన. మరి ఆ విధంగా ఉండి నీ కార్యాలు జరగాలి అని నువ్వు ఎలా ఆశిస్తావు? చాలా మందికి నేను దేవుని నమ్ముకున్నా, నాకు ఎప్పటి నుంచో జరగట్లేదు కార్యాలు, ఏది కలిసి రావట్లేదు. బాగా ఎందుకు కలిసి వస్తాయండి? నీవు దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటే ఎందుకు కలిసి వస్తాయి? ఆయన నీ విషయంలో విసిగిపోతే ఎందుకు కలిసి వస్తాయి? ఆయన హేయమైన కార్యాలు నువ్వు చేస్తా ఉంటే, ఆయనకు అసహ్యమైన కార్యాలు నీలో ఉంటే ఆయన నీ జీవితంలో ఎందుకు చేస్తాడు కార్యాలు? అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వేమో ఆ విధంగా ఉంటావు కూడా దైవ సేవకుల మీద తోసే, పాస్టర్ గారు నా కోసం నోట్ తెరవని చెప్పండి, పాస్టర్ గారు నా కోసం గట్టిగా ప్రార్థన చేయట్లేదు, మామూలుగా కాదంట. ఎట్లా
గట్టిగా ప్రార్థన చేయట్లేదు. చేస్తే నాకు అయిపోయేదే, నీకే అవట్లా, కానీ నీ పక్కన సహోదరికి అవుతున్నాయి అన్ని. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక సంఘంలో 10 మంది ఉన్నారంటే 5గురికి అవట్లా, 5గురికి అవుతాయి. కారణం ఏంటని ఆలోచించట్లా. నువ్వేమో అన్ని కావాలి, నీకు లోక మర్యాద కావాలి, లోక పితరుల ఆచారాలు కావాలి, మనుషుల దయను సంపాదించుకునేది కావాలి, మనుషులను సంతోషపెట్టేది కావాలి. నువ్వు మనుషుని సంతోషపెడుతున్నావు, కానీ దేవునికి బాధ కలిగిస్తున్నావు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే అదే మనుషుల్ని సంతోష పెట్టడానికి నువ్వు దేవుని బాధ పెడుతున్నావు. నేను ఈ మాట చెప్తూ ఉంటే మీ ముఖాల్లో చూసి చెప్తున్నాను కదా, ప్రభు ప్రత్యక్షంగా నా ముందుకు ఏం తీసుకొచ్చి చూపిస్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అన్యాయపు తీర్పు పిలాతు దగ్గర తీసుకొచ్చారు యేసు ప్రభుని. ఆయన మీద ఎన్నో అబద్ధపు నేరములు మోపారు, అబద్ధపు నేరములు. పిలాతు అయినా సరే ఆయన అబద్ధాలని తెలిసిన ఆయన విచారించాడు. ఒక్కడు కూడా కరెక్ట్ కాదని తెలిసింది. ఆయనేమో ఈయన నీతిమంతుడిలా కనిపిస్తున్నాడు. ఆయన మీద మోపబడిన ఏ నేరం గురించి నేను పరిశోధించిన, ఒక్కడు కూడా విచారించిన ఒక్కడు కూడా కరెక్ట్ కాదని తేలింది, నేను విడిచిపెట్టేస్తా అంటున్నాడు. ప్రజలందరూ ఏం చేస్తున్నారు? విడిచిపెట్టడానికి వీలు లేదు, నువ్వు విడిచిపెట్టావా నువ్వు కైసరుకి విరోధివి అని కేకలేస్తున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. కైసర్ అని ఆయన గొప్ప చక్రవర్తి, ఈ పిలాతు అని ఆయన గవర్నర్ మాత్రమే. నువ్వు విడిచిపెట్టావా నువ్వు కైసరుకి విరోధివి, నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. మరి ఏం చేయమంటావు అంటే ఆయన సిలువేయండి. బావేనండి, ఆయన సిలువేయండి. వాళ్ళని సంతోష పెట్టడానికి, అందరికి చూడండి, వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రభుని బాధ పెడుతున్నాడు పిలాతు. అందరు హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? బాగా అర్థమైందా? ప్రజల్ని సంతోష పెట్టడానికి ప్రభుని బాధ పెడుతున్నాడు. ఆయన కోడాలతో కొట్టండి, ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టండి, ఆయన సిలువేయండి అని ఘోరంగా సిలువకు అప్పగిస్తూ ఉన్నాడు. జాగ్రత్త, అదే నీ జీవితంలో జరుగుతా ఉంది. నువ్వు మనుషులను సంతోషపెట్టడానికి, నువ్వు మనుషుల యొక్క ధైర్యం సంపాదించుకోవడానికి దేవుని ఏం చేస్తున్నావు? బాధ పెడుతున్నావు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుని ఏం చేస్తున్నావు? అసహించుకునేటట్టుగా చేస్తున్నావు. దేవుని ఏం చేస్తున్నావు? సహించలేక దేవునికి విసుగుదల కలిగేటట్టుగా చేస్తున్నావు. జాగ్రత్త, ఇది నీకు కలిసి రాదు, ఇది నీకు కలిసి రాదు, ఇది నీకు మంచిది కాదు. నీవు పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేవు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్య జనులు నడుచుకునేటట్లుగా నీవు మీదట నడవద్దు. రెండో పాయింట్, మీరు దినములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను మీరు ఆ మాసములను ఆచరిస్తున్నారు. ఇది అన్య జనుల యొక్క నడక, నీవు ఆ విధంగా నడవద్దు. మూడో పాయింట్ లోకి వెళ్దాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు త్వరగా చదవండి. నా ముందు సమయం చాలా తక్కువే ఉంది, వాక్యం స్లోగా వెళ్తా ఉంది. నేనేమో వివరంగా చెప్పాలి అని నేను అంత స్లోగా వెళ్తూ ఉంటా. లూకాసు వార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావాల్సి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతా ఉంటారు. అన్య జనుల యొక్క నడకలో మూడో పాయింట్ ఏంటంటే, ఈ లోకపు జనులు లేదా అన్య జనులు వీటన్నిటిని కూడా వెతుకుతా ఉంటారు అంటున్నాడు. అయితే దేవుని యొక్క బిడ్డలు వెతకవలసింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతా ఉంటారు. ఈ లోకపు జనులు వెతుకుతున్నది ఏంటి చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. యోహాను మొదటి పత్రిక, కొంతమంది పత్రిక అంటే సువార్త తీస్తున్నారు, చాలా జాగ్రత్తగా చూసుకోండి.
యోహాన్ మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. అందరూ హల్లెలూయా చెప్పండి. అవి లోక సంబంధమైనవి. చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఆ లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలిచింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకపు జనులు మొదటిగా మనం చూసినట్లయితే లోకాన్ని వెతుకుతున్నారు. అక్కడ లూకాసు వార్త 12:30 రాస్తాడు, ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెతుకుతున్నారు అంటున్నాడు. వీటిని వెతుకుతున్నారు, లోకాన్ని వెతుకుతున్నారు. లోకం ఏమైనా ఉంటుందా? ఆ 17వ వచనంలో ఏమంటాడు? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. గతించిపోతున్న వాటిని వెతుకుతున్నారు వీళ్ళు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళకి తెలియడం లేదు మనం వ్యర్థంగా వెతుకుతున్నాం అని వాళ్ళకి తెలియట్లేదు. ఏదైతే గతించిపోతుందో గతించిపోతున్న దాన్ని వెతుకుతున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గతించిపోతున్న దాన్ని వెతుకుతూ ఉన్నారు. ఇంకా రెండోది దేన్ని వెతుకుతున్నారు? యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వాక్యం. ఇంకా దేనిని వెతుకుతున్నారో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వాక్యం. సమూల ధ్వంసము వచ్చేయున్నది. వినండి, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. అందరూ హల్లెలూయా చెప్పండి. దేని కొరకు వెతుకుతున్నారంట? సమాధానం కొరకు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒకటి, లోకంలో ఉన్న వాటి కోసం వెతుకుతున్నారు, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కొరకు వెతుకుతున్నారు. అయితే ఈ లోకం దాని ఆశ గతించిపోతుంది. రెండు, సమాధానం కొరకు వెతుకుతున్నారు కానీ అది వారికి దొరకదు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. రకరకాల ప్రయత్నాలు, రకరకాల విధానాల్లో సమాధానం కొరకు వెతుకుతున్నారు కానీ ఎక్కడండి సమాధానం? సమాధానం ఉంటే యుద్ధాలు ఉండవు, సమాధానం ఉంటే ఏ గొడవ ఉండదు. మనం చూసినట్లయితే ఇప్పుడు అంతా గొడవలే, అంతా యుద్ధాలే, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తా ఉంది. అయితే ఇక్కడ అంటున్నాడు ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతున్నారు. అయితే దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేన్ని వెతకాలి? మొదటి పాయింట్ చూడండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అదిగో పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమునందు కూర్చొని ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలు పైనున్న వాటినే వెతకాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ లోకపు జనులు ఈ లోకాన్ని వెతుకుతా ఉంటే దేవుని యొక్క బిడ్డలు పైనున్న వాటిని వెతుకుతారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. చూడండి, ఒక జంతువు ఉంటదండి, ఆ జంతువు ఎప్పుడు కూడా నేల మీదే చూస్తుంది, దాన్ని పైకి చూడటం అనేది చేత కాదు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ జంతువు ఎప్పుడు కూడా
నేల మీదకే చూసుకుంటూ ఉంటది. దానికి పొరపాటును కూడా తలక ఎత్తి చూసే అలవాటే లేదు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ జంతువుని పట్టుకొని కాళ్ళు కట్టేస్తున్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? పైకి చూసి గట్టిగా కేకలు పెడతా ఉంటది. ఆ జంతువు ఏంటో మీకు తెలుసు. అందరు హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఎవడైనా వచ్చి దాన్ని రక్షిస్తాడా? రక్షించడు. అది స్వేచ్ఛగా తిరుగుతున్నంత కాలం అది లోకాన్నే చూసుకుంటూ, ఈ నేల మీదే చూసుకుంటూ, కిందే చూసుకుంటూ తిరుగుతూ ఉంటది. కానీ దాన్ని పట్టి కట్టేటప్పుడు పైకి చూసి అరుస్తుంది, లాభం లేదు. బైబిల్లో మనం చూస్తాం, ధనవంతుడు లాజరు గురించి మనం చూస్తే ఇదే అక్కడ రాయబడుతుంది. ఆ యొక్క ధనవంతుడు, ఆయనకి సమృద్ధి ఉన్నంత కాలం ఆయన నేల మీదే చూసుకుంటూ ఉన్నాడు. ఆయన తన ఆస్తిని, ఆయన తన ఆహారాన్ని, ఆయన తన బంధువులని వీళ్ళనే చూసుకుంటా హాయిగా సుఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు. కానీ ఒక దినం వచ్చింది. ఆ దినం ఏంటంటే ఆయన మరణ దినం. ఆయన చనిపోయాడు. ఆయన నేరుగా పాతాళానికి వెళ్ళాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అక్కడ ఏం రాయబడుతుంది వాక్యంలో? పాతాళానికి వెళ్ళి పడి ఆయన కన్నులెత్తి చూస్తా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ కన్నులెత్తి చూస్తుంటే ఆ పరదేశులో అబ్రహాము రొమ్మున ఈ బీదవాడు, తన వాకిటి పడి ఉన్న దరిద్రుడు, తనకన్నా ముందు చనిపోయిన ఆ లాజరు అక్కడ కనిపిస్తున్నాడు. ఈయనేమో ఇక్కడ యాతన పెట్టబడుతున్నాడు, ఆయన అక్కడ నెమ్మది పొందుతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అప్పుడు కన్నులెత్తి చూస్తే ఏమైనా లాభం వచ్చిందా ఆయనకి? ఏమైనా లాభం జరిగినా, మేలు జరిగినా లేదు. ఆయన ఎంత ప్రయత్నం చేసినా. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నా నీవు, నా ప్రియమైన సహోదర సహోదరి, నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా, ఏ ఊరు నుంచి వింటున్నా, ఏ జిల్లా నుంచి వింటున్నా, ఏ రాష్ట్రం నుంచి వింటున్నా, ఏ దేశం నుంచి వింటున్నా, నీవు బ్రతికి ఉండగానే, నీ జీవం నీలో ఉండగానే కన్నులెత్తి చూడు, పైనున్న వాటిని వెతుకు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం నీలో ఉండగానే నువ్వు పైనున్న వాటిని వెతకడం నేర్చుకో. కింద ఉన్న వాటిని కాదు, పైనున్న వాటిని వెతకడం నేర్చుకో. మనం పైనున్న వాటిని ఎందుకు వెతకాలి? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. అక్కడ ఏం రాయబడుతుందో చూద్దాం. మన పౌరస్థితి త్వరగా చదవాలి. 3:20, ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ఆ ప్రభు అయిన క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. పైనున్న వాటిని ఎందుకు వెతకాలి అంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది. మీరు అనొచ్చు, ఏమండి ఈ దేశంలో నా పౌరస్థితి ఉందండి. ఓకే, ఉన్నావు. ప్రాణం నీలో ఉన్నంత వరకే అది. అందరు హల్లెలూయా చెప్పండి. నీలో ప్రాణం ఉన్నంత వరకే నువ్వు ఈ దేశ పౌరుడివి. కానీ నువ్వు దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి నీ పౌరస్థితి పరలోకమందు ఉంటది. యుగ యుగములు అది అలాగే ఉంటది. నీ పౌరస్థితి పైన ఉంది కాబట్టి, పరలోకమందు ఉంది కాబట్టి నువ్వు పైనున్న వాటినే వెతకాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తూ ఉండే ఇంకో విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు కిందున్న వాటిని వెతుకుతా, లేదా ఈ లోకాన్ని వెతుకుతా, నా పౌరస్థితి ఇక్కడుంది అని చెప్పి నువ్వు డబ్బు అంతా కూడా సమకూర్చుకుంటూ ఉన్నావు. కానీ వాక్యం ఏం చెప్తుంది? పైన వాటిని వెతకమని చెప్తుంది. అయితే ఇక్కడ నువ్వు ఈ లోకాన్ని చూసుకుంటూ డబ్బు సమకూర్చుకొని పెట్టుకుంటూ ఉన్నావు. కానీ ఈ లోకంలో నీ ఆయుష్ అయిపోయిందంటే, దేవుని పిలుపు వచ్చిందంటే చిల్లి గవ్వ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నావు. ఈ లోకంలో నువ్వు బతికేది 50 సంవత్సరాలు, ఆ వాక్య ప్రకారంగా 70 లేదా 80, అంతకాలం కూడా బతకట్లే, ఈ లోపే వెళ్ళిపోతున్నావు. అయితే మన పౌరస్థితి పరలోకమందు. ఆ పరలోకమందున్న పౌరస్థితిని నువ్వు ఈ భూమి మీద ఉండగానే పైన వాటిని వెతికావనుకో, మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్తాడు? అదేంటిదంటే, భూమి మీద మీ ధనమును సమకూర్చుకొనవద్దు, మీరు పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోండి. అందరు హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బ్రతికే ఈ బ్రతుకు కొరకు ఈ భూమి మీద నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటున్నావు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. యుగ యుగములు పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి. నీ పౌరస్థితి అక్కడ ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్లే ముందు ఏమైనా సమకూర్చుకుంటున్నావా? అక్కడ కోసం ఏమైనా సమకూర్చుకుంటున్నావా? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సమకూర్చుకున్నాం కుదరదు. నువ్వు అక్కడికి వెళ్ళక ముందే ఇక్కడ ఉండగానే నువ్వు సమకూర్చుకోవాలి. సమకూర్చుకోవాలంటే నీవు దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని పని నిమిత్తం ఖర్చు పెట్టాలి. దేవునికి ఇచ్చే ప్రతి రూపాయి నీ నిమిత్తం పరలోకమందు అది సమకూర్చబడుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, దేవుని నిమిత్తం నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వ్యర్థం కాదు. అది నీ పేరు మీద పరలోక రాజ్యంలో సమకూర్చబడుతుంది. దేవుని కొరకు కాచే ప్రతి కన్నీటి బొట్టు అది వేస్ట్ కాదు. అది ప్రసంగ గ్రంథంలో అంటాడు, నీ కన్నీళ్ళన్నీ కూడా కవిలలో దాచబడి ఉన్నాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని కొరకు నువ్వు పడే ప్రయాస వ్యర్థం కాదు. అది తప్పక దానికి నూరంతలుగా నువ్వు ప్రభు దగ్గర నుంచి ప్రతిఫలం పొందబోతున్నావు. అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రభు దగ్గర నుంచి ప్రతిఫలం పొందబోతున్నావు. లోకంలో ఉన్న మనుషులు ఇచ్చే ప్రతిఫలం అది ఏమాత్రం ఎన్నదగినది కాదు, అది ఏమాత్రం కూడా ఉపయోగపడదు. కానీ ప్రభు ఇచ్చే ప్రతిఫలం అది ఎప్పటికీ కూడా అది నిలిచి ఉంటుంది. సరే, నేను ఇంకా త్వరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే చాలా విషయాలు ఈ రోజు నేను మీ ముందు ఉంచాలి. ఒకటి, మనం వేటిని వెతకాలి దేవుని యొక్క బిడ్డలంటే పైనున్న వాటిని వెతకాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇందాక నేను ఆ వచనంలో 3వ పాయింట్ మొదటి వాక్యంలో నేను చదివినప్పుడు మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. అదొకటి. 2, పైనున్న వాటిని వెతకాలి, అది 2. 3, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటాడుము అంటే వెదకుము అని అర్థం. నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపో, పవిత్ర హృదయులై ప్రభుకి ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును నువ్వు వెతుకు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 4వది, దేని కొరకు మనం వెతకాలి? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం. త్వరగా చదవాలి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం. మనం దేనిని వెతకాలో అక్కడ చాలా స్పష్టంగా అక్కడ ప్రభు రాయిస్తూ ఉన్నాడు. 5:14, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకుడి, అలాగు చేసిన ఎడలా మీరు అనుకొని చొప్పున సైన్యములుగా యెహోవా మీకు తోడుగా ఉంది. అందరూ హల్లెలూయా చెప్పండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలుని వెతకాలి. దేన్ని వెతకాలండి? చెప్పాలి అందరు. దేన్ని వెతకాలి? మేలుని వెతకాలి, కీడుని విడవాలి. చాలా మందికి మేలుని వెతకడం చేత కాదు, మేలుని వెతకరు. అంతకాడికి కీడునే వెతుకుతా ఉంటారు. ఏంటా కీడు? ఎవరైనా పైకి వస్తుండే, ఎవరైనా బాగుపడుతుండే చూస్తా సాయించలేరు. అందరూ హల్లెలూయా చెప్పండి. వాళ్ళని వెనక్కి లాగేయాలి, వాళ్ళని తొక్కేయాలి, వాళ్ళని నష్టపరచాలి. ఇదే కీడంటే ఇదే. నీవు బతకాలి అనుకుంటే కీడు విడిచి నువ్వు మేలుని వెతుకు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యం. చాలా ఫాస్ట్ గా తీయాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుడు మనకి దొరికే కాలంలో మనం ఉంటున్నాం, మనం ఆయనను వెతకాలి.
కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోతుంది. దేవుడు మనకు దొరికే కాలంలో ఉంటున్నప్పుడు మనం ఆయన వెతకట్లా. మనం దేన్ని వెతుకుతున్నాం తెలుసా? మొదటి పాయింట్ లో చూసామే, లోకాన్ని వెతుకుతున్నాం. ఈ లోకపు జనులు వెతుకుతున్నారే, ఆ టైప్ లో మారిపోయాం. మనం లోకాన్ని వెతుకుతున్నాం. ఆయన దొరికే కాలంలో ఆయన వెతకట్లా, లోకాన్ని వెతుకుతున్నాం. ఏం తింటామా, ఏం త్రాగుతామా, ఏం ధరించుకుందామని వాటిని వెతుకుతూ ఉన్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని వెతుకుతా ఉన్నాం. జాగ్రత్త, నువ్వు వెతకవలసింది దేన్ని, నువ్వు దేన్ని వెతుకుతున్నావు? అన్యజనులు వెతికే వేరు, దేవుని యొక్క బిడ్డలు వెతకవలసింది వేరు. అది నీకు తెలియకుండా ఏం చేస్తున్నావు అంటే, అన్యజనులతో సహవాసం ఎంత ఎక్కువైపోయిందంటే వాళ్ళు వేటినైతే వెతుకుతున్నారో వాటిని నువ్వు కూడా వెతుకుతూ ఉన్నావు. అది 5వ విషయం. 6వ విషయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం. అక్కడ మీరు ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి, కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. చాలా జాగ్రత్తగా గమనించు. 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటగా వెతుకుడి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు మొదటగా వెతకాలి. మొదటగా వెతకాలి. వెతికితే ఏం జరుగుతుందండి చెప్పండి? వెతికితే ఏం జరుగుతుంది? ప్రభువే చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, చెప్పండి వెతకుడి మీకు దొరుకును. ఆ చిన్నపిల్లల సండే స్కూల్ వాక్యం. వెతికితే ఏం జరుగుద్ది? వెతకుడి మీకు దొరుకును. ఒకసారి ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. పోతే పోయింది, నేను వెతకను, అది ఏ అడవి మృగమో చంపి తినేసి ఉంటది, అది వేస్ట్, నా ప్రయాస వేస్ట్ అనుకోవట్లా. ఈ 99 గొర్రెల్ని తీసుకొని వెళ్ళి ఒక సురక్షితమైన స్థలంలో పెట్టి ఒక కాపరికి అప్పగించి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతుకుతాం ప్రారంభించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతకడం ప్రారంభించాడు. నాకు దాంట్లో చాలా చాలా ఇష్టమైన మాట ఏంటంటే, లూకాసు వార్తలో ఉంటది, 15వ అధ్యాయంలో ఉంటది. ఆయన వెతకడం ప్రారంభించి ఆయన ఎలా వెతికాడు అని అంటే, చూడండి, చదవండి 4వ వచనం, 15వ అధ్యాయం 4వ వచనం లూకాసు వార్త. ఉండగా తప్పిపోయినట్ల తప్పిపోయినది దొరుకు వరకు. నాకు ఆ మాట చాలా చాలా ముఖ్యం. తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా. ఎట్లా వెతుకుతున్నాడు అండి? తప్పిపోయింది దొరికే వరకు వెతుకుతున్నాడు. ఈ రోజుల్లో మన పల్లెటూరులో గేదెలు తప్పిపోతా ఉంటాయి అనుకోండి. ఒక రోజు వెతుకుతారు, 2 రోజులు వెతుకుతారు, ఒక వారం వెతుకుతారు, లేదా 2 వారాలు వెతుకుతారు. ఆ తర్వాత పోతే పోయింది, ఎక్కడికో పోయింది లేని వదిలేస్తారు. అందరూ హల్లెలూయా చెప్పండి. అది దొరికే వరకు వెతుకుతారా? వెతుకుతారా? ఎందుకు వెతుకుతారు? అందరూ హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఆ వారంలోనే, ఆ 10 రోజుల్లోనే, ఆ 2 వారాల్లోనే వాళ్ళు వెతకవలసిన చోట్లన్నీ వెతికేసి ఉంటారు. కాబట్టి ఇక విసుగుదల వచ్చేసి వదిలేస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అండి, అది దొరికే వరకు దానిని వెతుకుతానే ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏం తిన్నాడో, ఏం త్రాగాడో, ఎక్కడైనా విశ్రాంతి అస్సలు చూడండి, అవన్నీ పక్కన పెట్టి దొరికే వరకు వెతుకుతున్నాడు. ఆయనలో ఉన్న బలమైన విశ్వాసం, నమ్మకం ఏంటంటే, నా గొర్రె నాకు దొరుకుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది అడవైనా, దీంట్లో దుష్ట మృగాలు ఉన్నా, క్రూర మృగాలు ఉన్నా, నా గొర్రె మాత్రం క్షేమంగానే ఉంటది అన్న ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో దొరికే వరకు వెతుకుతా ఉన్నాడు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం.
చాలా మంది వేటిని వెతకాలో వాటిని వెతకరు, వెతకకూడని వెతుకుతారు. అంటే అన్య జనుల యొక్క నడక నడుస్తూ ఉంటారు. అదే అంటారు కదా, ఒక సామెత కూడా ఉంటది, క్షణం తీరిక ఉండదు, ఆ దమిడి ఆదాయం ఉండదు అన్నట్టు. గాలిని కొట్టినట్లుగా పోరాడుతున్నాం అని అపోస్తలుడైన పౌలు నేను పోరాడట్లేదు అన్నట్టు. వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారో, దేన్ని వెతుకుతున్నారో వాళ్ళకి తెలియకుండానే వెతుకుతూ ఉంటారు. అన్య జనులు అలా నడుస్తుంటే ఈ రోజుల్లో విచిత్రం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు కూడా వాళ్ళతో జత కలిసి అలా తయారయ్యారు. అది 3వ పాయింట్. 4వ విషయాన్ని మనం చూద్దాం, అన్య జనుల యొక్క నడకేంటో. కావున మీరు ఇక మీదట అన్య జనులు నడుచుకున్నట్లుగా నడవద్దు అంటున్నాడు. దాంట్లో 4వ పాయింట్ ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వాక్యం, త్వరగా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వాక్యం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అన్య జనుల యొక్క నడక ఏంటంటే విస్తరించి మాట్లాడడం. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, అన్య జనుల యొక్క నడక ఏంటంటే విస్తరించి మాట్లాడటం. ఇది దేవుని యొక్క బిడ్డలు ఆ విధంగా నడక నడవకూడదు, విస్తరించి మాట్లాడటం అనేది ఉండకూడదు. చూడండి, అవునండి, ఇప్పుడు నేను చదివించిన సందర్భం ఏంటి? ప్రార్థన చేయనప్పుడు అంటున్నాడు. అవునండి, ప్రార్థన చేసేటప్పుడు చాలా మందికి తల ఉండదు, తోక ఉండదు. ఒకసారి ఒక రోగికి ఒక ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోగికి కావాల్సిన స్వస్థత, ఆయన కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ప్రభువా, మా భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించు, అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ చెప్పండి రక్షించు, శ్రీలంకలో ఉన్న వాళ్ళందరినీ రక్షించు, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళందరినీ రక్షించు, చైనాలో ఉన్న వాళ్ళందరినీ రక్షించు. ఆయన తెలిసిన దేశాల పేర్లన్నీ చెప్తా వాళ్ళ రక్షించు, వీళ్ళు రక్షించు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? ఒక రోగి దగ్గర. ఇప్పుడు ఈ క్షణమో మరుక్షణమో చచ్చిపోతాడు అన్న వ్యక్తి దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఇక దేశం కోసం ప్రతి దేశాన్ని గుర్తు చేసుకొని భారంగా ప్రార్థన 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 చేస్తానే ఉన్నాడు. ఈ లోపు ఈయన రోగి చచ్చిపోయాడు. అందరు హల్లెలూయా చెప్పండి. చచ్చిపోయాడు. అందరేమో కళ్ళు మూసుకోట్లా, ఈ రోజుని కళ్ళు తెచ్చి చూస్తానన్నారు. ఈయన ఏమవుతాడు అని. ఎందుకు? రోగి కొరకు ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకుని ఉంటారు అందరూ. రోగి కొరకు ప్రార్థన చేసి ప్రార్థన ప్రపంచం అంతా తిరుగుతా ఉంది, విస్తరించి మాట్లాడుతా ఉన్నాడు. ఇక ఆయన ఆమెననే లోపు గొల్లుమని ఏడుస్తానే ఉన్నారు. ఏంటి, నాకే ఎక్కువ భారం అనుకుంటే నాకు మించి వీళ్ళకి ఎంత భారం ఉందో. నేను ఆయా దేశాల పేర్లు చెప్తుంటే వీళ్ళు చాలా కన్నీళ్ళు, ఆ దేశాల కొరకు కన్నీళ్ళు కాల్స్తున్నారు. దేవా, వీళ్ళు కన్నీళ్ళు కాల్స్తున్నారు, వీళ్ళు కన్నీళ్ళు ప్రభా, ఇంకా ఎక్కువ అవుతుంది ప్రార్థన. అందరు హల్లెలూయా చెప్పండి. అంతా అయిపోయి ఆమె అన్న తర్వాత చూడండి, ఇంకా ఎక్కువైంది ఏడుపు. ఏందమ్మా ఏడుస్తున్నారు? ప్రార్థన ఆమె అనేసానుగా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యా, మా ఏడుపు ఆ దేశాల కోసం కాదు, మా ఏడుపు దేనికోసం అంటే ఈ రోగి ఎప్పుడు చచ్చిపోయాడమ్మా అని అడిగితే మీరు ఆఫ్రికాలో ఉన్నప్పుడు చచ్చిపోయారు. ఎప్పుడంట చెప్పరే? ఆఫ్రికా కోసం ప్రార్థన చేస్తున్నారే, ఆ యొక్క ఐరోపా కొరకు ప్రార్థన చేస్తున్నారే. అదిగో ఆ ఆఫ్రికా కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఆఫ్రికాలో ఉన్నప్పుడు చచ్చిపోయాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. విస్తరించి మాట్లాడడం అనేది అలవాటు. నేను చెప్తా, విస్తరించి ప్రార్థన చేయటం ఎలా అలవాటైందంటే, దేవుని నమ్ముకోక ముందు మనము నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, త్వరగా పనులు ముగించేసి ఇంటికి తాళం కూడా వేరు, గొళ్ళెం అట్లా పెట్టి. ఇప్పుడు గొళ్ళెం ఖచ్చితంగా పెడతారు, ఎందుకంటే కోతులు వస్తున్నాయిగా మన ఊర్లో. కోతులు పిలవని అతిథులు అయిపోయినాయిగా, తలుపూరిగా దగ్గర వేసి వెళ్తే ఉంటాయా మంచిగా వండుకున్నదంతా. అయితే గొళ్ళెం పెట్టి వెళ్ళి
ఇక కూర్చుంటారండి కబుర్లు, బ్రేకు బెల్లే ఉండదు. అందరు హల్లెలూయా చెప్పండి. మాట్లాడి 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 చెప్పిందే చెప్పండి, చెప్పిందే చెప్పిందే చెప్పి ఆమెకి ఎంత ఓపికో, ఆమె కూడా ఇంకా 4 చెప్తా ఉంటది. ఏం అసలు అప్పుడు నిద్ర వస్తుందా? ఇలా ఇప్పుడు ఒక గంట సేపు వాక్యం చెప్తే మాత్రం ఎక్కడ లేని నిద్ర. అందరు హల్లెలూయా చెప్పండి. పైపెచ్చి పచ్చి తెలుగులో అందరికి అర్థమయ్యేటట్లుగా చెప్తా ఉంటే నిద్ర అంతా ఇక్కడే వస్తుంది. విస్తరించి విస్తరించి మాట్లాడటం అలవాటు. చూడండి, గడియారం ఆగుద్దా? నువ్వు మాట్లాడుతున్నావు, నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతోనో, ఎదురుగున్నా ఉన్న వాళ్ళతోనో, వెనకున్న వాళ్ళతోనో, ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నావు, గడియారం నీకోసం ఆగుద్దా? ఇగో నీ 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 మాటలు కట్టిపెట్టు, అన్నపేల అయింది, మధ్యాహ్నం అయింది, భోజనం చేయి, ఇంటికి వెళ్ళని గడియారం ఆగుద్దా నీకోసం? గడియారం తిరుగుతానే ఉంటుంది, దానిపైన చేసుకుంటూ ఉంటుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఆకలేదు చెప్పండి, అప్పుడు ఆకలేదు, అప్పుడు దప్పికేదు, అప్పుడు నిద్ర రాదు, అప్పుడు విసుగుదలా అంతకన్నా రాదు. ఓ చెప్పు 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 చెప్పు, ఏమని చెప్పను, ఆమె చెప్పను, ఏమో చెప్పను, ఆమె. దేవుని వాక్యం ఏం చెప్తుంది? చదవండి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ త్వరగా. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అందరు హల్లెలూయా చెప్పండి. అవేంటిదంట? ఊరికే ముసలమ్మ ముచ్చట్లు అంటున్నావు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవి అపవిత్రములైనవి. ఏంటి అయ్యి చెప్పండి? అవి పవిత్రములైనవి నువ్వు అనుకుంటున్నావు. దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? అపవిత్రములైనవి. విస్తరించి మాట్లాడే మాటలన్నీ ఏంటిది చెప్పండి? అపవిత్రములైనవి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం, త్వరగా చదవాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం. విస్తారమైన మాటలలో దోషము ఉండక, అదే అపవిత్రం అంటే. అందరూ హల్లెలూయా చెప్పండి. విస్తారమైన మాటల్లో చెప్పాలి, దోషము ఉండక మానదు. వీళ్ళు అనుకుంటారు ఏమనంటే, నేను విస్తరించి మాట్లాడితే నేను గ్రేట్ అనుకుంటారు, గొప్ప అనుకుంటారు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఏం దోషం అండి అది? ఈ తిమోతి పత్రికలో చెప్తాడు, అపవిత్రములైనది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఉన్న దోషం ఏంటంటే అది అపవిత్రమైనది. దేవుని వాక్యంలో ఏందో చూద్దాం. ఒక దేవాలయం, ఇలాగే ఒక చర్చికి 2 ప్రార్థన చేసుకుని వెళ్ళారు. ఒకడేమో సుంకరి, ఒకడేమో పరిసేయుడు. ఈ యొక్క సుంకరి ఆకాశము తట్టు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక తన రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ఆకాశం తట్టు కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థిస్తుంటే, ఎందుకు ధైర్యం చాలట్లేదు అంటే ఆయనేమో పరిశుద్ధుడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన ఎవరు? మామూలు పరిశుద్ధుడు కాదు, అతి పరిశుద్ధుడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ఆయన ఎదుట నిలబడినప్పుడు ఎంత అపవిత్రుడు అర్థం ఉంది. కాబట్టి అట్లా రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఇంకో ఆయన వచ్చాడు చర్చిలోకి. ఆయన పరిసేయుడు అని రాయబడింది. 2 పేర్లు లేవు. ఆయన సుంకరి, ఈయన పరిసేయుడు. ఈ పరిసేయుడు వచ్చి నిలబడి చూడండి, ఆకాశం తట్టు కన్నులెత్తి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను దొంగవాణ్ణి కాదు, నేను నరహంతకుని కాదు, నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదని ఇక ఏకరువు పెడతా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లైన్ గా చెప్తా ఉన్నాడు, నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదని చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా నేను
ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాడే ఈ యొక్క సుంకర్ లాంటి వాడిని అంతకంటే కాదు అని డబ్బా కొట్టుకుంటా ప్రార్థన చేస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తున్నాడు అంత మాత్రం అందరితో ఆపేశాడా? ఇంకా ఏమంటున్నాడు, నేను వారానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నాను, నేను నా రాబడిలో 10% నేను నీకు ఇస్తూ ఉన్నా అని చెప్తా ఉన్నాడు. చూడండి, విస్తరించి మాట్లాడుతున్నాడు. నేను చూశాను, నా యొక్క సేవా అనుభవం ఇప్పటికి 35 సంవత్సరాలు నుంచి నేను సేవలో ఉన్నా. నేను చూసా అదేంటిదంటే, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తారు తెలుసా అండి? దేవా, ఆదికాండం 20:30 ఏముందో నీకు తెలియదా? ఎవరిని అడుగుతున్నారండి? ఎవరిని అడుగుతున్నారు? ఏముందో చూసుకో దేవుడా. ఇగో యెషయా గ్రంథం 20:3 ఏముందో నీకు తెలియదా? దేవుని వాక్యమే దేవుని తెలియదా? వీళ్ళకి ఎంత తెలియదు, అట్టి తెలియదు అట్లా చూడండి. ఏముందో చూసుకో. అరే, ప్రార్థన చేయరా బాబు అంటే ప్రసంగం చేస్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. నేను చేయమన్నదేంటి? ప్రార్థన. నువ్వు చేస్తున్నదేంటి? ప్రసంగం. చాలా మంది, కొంతమంది మన చర్చిలో కూడా చాలా సార్లు, అమ్మ సాక్ష్యం చెప్పమ్మా అంటే ఈ తల్లి, ఒక తల్లి లేచి ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని ప్రార్థన అప్పచెప్పుద్ది. ఏం అప్పచెప్పుద్ది? అందరూ ఏం చేయాలా? ఆమె ముగించాడు ఏ స్నామంలో అడుగుతున్నదంటే ఆమెనని చెప్పాలి. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, విస్తరించి గంట సేపు ప్రార్థన చేస్తే చేసినట్టు. ఓకే, చెయ్యి, గంట చెయ్యి, నువ్వు 2 గంటలు చేయి, 3 గంటలు చేయి, కానీ నీ ప్రార్థన జాగ్రత్తగా ఉండాలి. విస్తరించి నువ్వు మాట్లాడద్దు. సరే, ఏమైనా ఆ యొక్క పరిసేయుడు విస్తరించి మాట్లాడేటప్పుడు దేవునికి ఏమైనా విజ్ఞాపన చేస్తున్నాడా? కాదు, ఆయన డబ్బా కొట్టుకుండమే సరిపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, నేను భక్తి ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నానని దేవుని ఎదుట మనం పోజు కొట్టకూడదండి. నువ్వు చేసేదేంటో చేయదేంటో రహస్యమందు చూస్తున్న దేవుడు సమస్తము చూస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ వచ్చి, దేవా నేను అలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా, నేను అలా ఉన్నా, ఇలా ఉన్నా అని చెప్పనవసరం లేదు. దేవునికి నువ్వు చెప్పనవసరం లేదు. నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆయన గ్రంథంలో రాయబడతా ఉంటది. కాబట్టి మనం విస్తరించి మాట్లాడద్దు, క్లుప్తంగా మాట్లాడదాం. ఎలా ఉండాలి మన మాటలు? అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4:6 చాలా ఫాస్ట్ గా చదవాలి, చాలా ఫాస్ట్ గా చదవాలి. కొలస్సీ 4:6. ఎందుకంటే నాకు టైం చాలా తక్కువగా ఉంది. ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. అందరూ హల్లెలూయా చెప్పండి. సంభాషణ ఎట్లా ఉండాలంట? రుచిగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కృపా సహితంగా ఉండాలి. గుర్తు పెట్టుకోండి, ఉప్పు వేసే దాంట్లో కూడా ఉప్పు ఎక్కువ అవ్వకూడదు, చెప్పరే తక్కువ అవ్వకూడదు. అంతేనా? రుచిగా ఉండాలి అంటున్నాడు. రుచిగా ఉండాలంటే మసాలాలు ఎక్కువ అవ్వకూడదు, అది మసాలా కూర అయితే మరి తక్కువ అవ్వకూడదు. అన్ని నువ్వు ఏమేమి వేస్తావో అన్ని కూడా వేయవలసిన పాళ్ళల్లో వేయవలసిన రీతిలో ఇస్తేనే ఆ కూర రుచిగా ఉంది అంటారు. దానికి తోడు ఉప్పు కూడా ఎంత వేళ అంత వేస్తేనే అది మంచిగా ఉంది అంటారు, రుచిగా ఉంది అంటారు. కృపా సహితంగా ఉండాలి. అది నేర్చుకో. ఆ విస్తరించి మాట్లాడద్దు. ఇంకో మాట నేను చెప్తాను, అదేంటిదంటే నీ మాటలు ఎంత రుచిగా కృపా సహితంగా ఉంటాయో అంతగా దేవుడు నీ మాటలను వింటా ఉండిపోతాడు. ఇది నేను చెప్తా ఉంటానండి. ప్రభు ఒక మాట గుర్తు చేయమంటున్నాడు. అదేంటిదంటే ఆదికాండంలో మన పితరుడైన అబ్రహాం ఉన్నాడు. ఎవరున్నారు చెప్పాలి? ఎవరున్నారు? అబ్రహాం. అబ్రహాముతో దేవుడు ఎలా మాట్లాడేవాడో తెలుసా?
ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు గంటలు గంటలు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే అబ్రహాం యొక్క మాటలు ఎలా ఉన్నాయండి? కృపా సహితంగా ఉన్నాయి. అబ్రహాం యొక్క మాటలు ఎలా ఉన్నాయి? రుచికరంగా ఉన్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతూనే ఉండిపోయాడు. మర్చిపోయాడు అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆ దేవుడు తందాన్ని మర్చిపోయి అబ్రహాంతో మాట్లాడుతూనే ఉండిపోయాడు. ఇదేనమన్నా నా ప్రేమైన సహోదర సహోదరి, నీ సంభాషణ జాగ్రత్తగా ఉంచుకో. అది అన్యజనులు వలె నువ్వు విస్తరించి మాట్లాడదు, విసుగు తెప్పించేటట్టుగా మాట్లాడదు. వాళ్ళైతే విస్తరించి మాట్లాడతారు, నువ్వైతే కృపాసహితంగా క్లుప్తంగా ఉండాలి నీ మాట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుని కూర్చున్నాను. చనిపోక ముందు వాటిని నాకు దయచేయము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైన వాటిని అంటే దాని అర్థం ఏంటంటే వ్యర్థమైన మాటలు అని అర్థం. అందరూ హల్లెలూయా చెప్పండి. వ్యర్థమైన వాటిని అన్నాడు అక్కడ. వ్యర్థమైన వాటిని అన్నాడు. ఆ వ్యర్థమైన వాటిని అంటే నేనంటున్నా వ్యర్థమైన మాటలండి. అది కరెక్టా కాదా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. వ్యర్థమైన వాటిని అంటే అవి వ్యర్థమైన మాటలు అని నేను అంటున్నాను కదా, అది నిజమా కాదా చూద్దాం. ఎఫెసీ 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపుచ్చనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. దేని వలన వస్తుంది దేవుని యొక్క ఉగ్రత? వ్యర్థమైన మాటల వలన వస్తుంది. అంత డేంజర్ ఈ వ్యర్థమైన మాటలు అంటే. అందరూ హల్లెలూయా చెప్పండి. వ్యర్థమైన మాటలు అంటే అంత డేంజర్. అందుకనే ఆ డేంజర్ గా ఉన్నాయే ఈ సొలొమోను ఏమంటున్నాడంటే వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు ప్రభువా అంటున్నాడు. ఇంకా వ్యర్థమైన మాటలు ఏంటి? 4వ వచనానికి రండి. అదే అధ్యాయంలో కొంచెం పైకి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్సోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యర్థమైన మాటలు అంటే అది వ్యర్థమైనవి. అంటే అదేంటిది? బూతులు వ్యర్థమైనవి, పోకిరి మాటలు బ్రాకెట్ లో వెర్రి మాటలు అంటున్నాడు వ్యర్థమైనవి, సరస్సోక్తులు వ్యర్థమైనవి. ఇవి మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తాగవు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. చాలా మంది ఇవి తేలిగ్గా తీసిపడేస్తూ ఉంటారు. ఇవి పెద్ద పాపం కాదనుకుంటారు. కానీ నాకేం చదివా? వ్యర్థమైన మాటల వలన ఏమవుతుందంట? దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, వ్యర్థమైన మాటల వలన దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. జాగ్రత్త. మన మాటల విషయంలో కూడా మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళమై ఉన్నాం. మన మాటల వలన మనం రక్షించుకోవాలా లేదా మనం శిక్షించుకోవాలా తేలిపోద్ది. ఎవరి మాటల వలన వాళ్ళకే తేలిపోద్ది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. సారండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంన ప్రవక్త అయిన యెషయా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన యొక్క చొక్కాయి అంచు చొక్కాయి ఎంత బారు ఉందంటే ఆ చొక్కాయి దేవాలయం అంతా కూడా కమ్ముకొని ఉంది. ఆయనకు పైగా శరాపులు, కెరూబులు వాళ్ళు ఎగురుతా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారు. ఆయన దర్శనం చూస్తానే ఉన్నాడు. ఆ దర్శనం చూస్తున్నప్పుడు యెషయా భక్తునికి తన్ను తాను గుర్తు చేసుకుంటున్నాడు. నేను ఆదివారం చర్చికి వెళ్తున్నా, దేవుడా నీకు స్తోత్రం అంటున్నా, హల్లెలూయా అంటున్నా, యేసు రక్తం ఏం చేయమంటున్నా, పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నా. వారమంతేమో నా నోరు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకుంటున్నా. ఆదివారం మాత్రం దేవుని యొక్క మందిరానికి వెళ్ళి నేను పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నా అని తన్ను తాను విమర్శించుకుంటూ ఉన్నాడు.
తను తాను విమర్శించుకుంటున్నప్పుడు ఆయనకు అర్థమైంది అదేంటిదంటే, వాళ్ళేమో పరిశుద్ధమైన పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఈయనేమో అపవిత్రమైన పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మనం ఎంత నోళ్ళు కడుక్కొని వచ్చినా, పళ్ళు తోముకున్నా, మౌత్ వాష్ చేసుకొని నోరు శుభ్రం చేసుకొని వచ్చినా మన పెదవులు అపవిత్రములైనవే. వారమంతా ఇష్టం వచ్చినట్టుగా మన నోటిని వాడేసి ఆదివారం వచ్చేసి సూత్రం అంటే కూడా రాదు కొంతమంది. ఏంటంట సూత్రం అంటా ఉంటాడు. నువ్వు ఆదివారం ఒక్కరోజు వచ్చి దేవుణ్ణి ఆరాధించినంత మాత్రాన ఆయన నామం మహిమపరచబడదు. అయితే యెషయా భక్తుడు ఒప్పుకుంటున్నాడు. చదవండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. యెషయా గ్రంథం ఒక్క నిమిషం, ఒక్క వచనం వెనక్కి చదవండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని నేను కన్నులారా చూచి తిని అనుకోండి. అప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే యెషయా ఒప్పుకుంటున్నాడో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ఒప్పుకుంటున్నాడు, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించున్నాను ఒప్పుకుంటున్నాడు, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో నిప్పు తీసి నిప్పును చేదబట్టుకొని నా ఎదకు వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయింది. అందరూ హల్లెలూయా చెప్పండి. బలిపీఠం మీద ఉన్న నిప్పుని ఒక శరాపుల్లో ఒకడు ఒక కారులో పట్టుకొని వచ్చి ఈయన పెదవులకి తగిలిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా అంటే ఆ నిప్పు ఎంత ఘోరమైన నిప్పో చూడండి. శరాపులలో ఒకడు నిప్పుని చేతితో తీసుకొచ్చాడు అంటలా, ఒక కారుతో, ఒక పట్కారుతో ఆ నిప్పుని తీసుకొని వచ్చి ఈయన యొక్క పెదవులకు తగిలిస్తా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అవునండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే పెదవులు తగిలించాడో ఆయన అంటున్నాడు, ఇప్పుడు నీవు నీ పాపంలోకి ప్రాయశ్చిత్తమైంది, నీ దోషం తొలగిపోయింది, అంటే నీ యొక్క పెదవులు పవిత్రములైనవి అని అర్థం. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పవిత్రమైన పెదవులతో నీవేమైనా మాట్లాడు, ఏమైనా స్తుతించు, అది దేవునికి మాత్రమే మహిమ కలుగుతుంది. ఇది మొదటిది. రెండవది, మన మాటల గురించి నేను చెప్తూ ఉన్నాను. రెండవది, సమరయ స్త్రీ అండి. యేసు ప్రభు ఆమెని యాకోబు బావి దగ్గర, సమరయ పట్టణం బయట యాకోబు యొక్క బావి దగ్గర కలిసినప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఆమె చేసినవన్నీ కూడా ఆమెతో చెప్పాడు. ఇప్పుడు ఆమె అక్కడే తన యొక్క కడవ వదిలేసి ఊర్లోకి వెళ్ళింది. చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 28 నుండి చదవండి. 30 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊర్లో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండేరి. అందరు హల్లెలూయా చెప్పండి. ఆమె పెద్ద ప్రసంగం చేయలా, తన కుండ అక్కడే విడిచిపెట్టేసి ఆమె ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న జనమంతటి చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన క్రీస్తు కాడా, మీరు రండి వచ్చి చూడండి అంటుంది. ఆమె మాటలు ఎంత కృపాసహితంగా ఉన్నాయో చూడండి. ఊర్లో వాళ్ళందరూ ఆమె వెంట వచ్చేసారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అన్య జనులు మాట్లాడినట్టు విస్తరించి మాట్లాడద్దు. అదే ఇందాక చెప్పింది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో మీరు చదవద్దని త్వరగా ఉన్నది చెప్తా. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనం బయలుదేరిన అని చెప్తూ
ఒక్క నీటి ఓటలో ఉండే తీపి నీరు చేదు నీరు ఊరుతాయా? అట్లా ఊరవు అని చెప్తూ చూడండి, మీ యొక్క నాలుక చాలా జాగ్రత్తగా కాచి కాపాడుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి మనం విస్తరించి మాట్లాడాలంటే దానికి కారణం నాలుకే. నాలుక మన శరీరంలో ఉన్న అవయవాల్లో ఎంత చిన్నదైనా అది ప్రకృతి చక్రాన్ని చిచ్చి పెడుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒక దశ వచ్చింది, యేసుప్రభు శిష్యులందరూ కూడా యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంకా మిగిలి ఉన్న ఒకళ్ళిద్దరితో ప్రభు అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే వాళ్ళు అంటున్నారు ఏమంటే, ప్రభుత్వం అయ్యా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు, మేము ఎక్కడికి వెళ్తాం, మీరు చదవదులే, అది యోహాను సువార్త 6:68 ఉంటది, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రభు యొక్క మాటలు ఎలా ఉన్నాయండి? నిత్య జీవపు మాటలు. అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళినా తండోపతండములుగా ప్రజలు ఆయన వెంబడిస్తూ వచ్చారు. ఈ దినమున నా ప్రేమ సహోదరుడు సహోదరి, మన యొక్క మాటలు ఏ విధంగా ఉండాలో ఒక్కసారి మనం విమర్శ చేసుకున్నాం. అది 4వ పాయింట్. 5వ పాయింట్ చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46-47 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46-47 వచనాలు. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46-47 వచనాలు. త్వరగా మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 46-47 వచనాలు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకు ఏమి ఫలము కలుగును? సుంకర్లను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్య జనులను అలాగూ చేయుచున్నారు కదా. అందరు హల్లెలూయా చెప్పండి. 5వది అన్య జనుల యొక్క నడక ఇది. అదేంటిదంటే, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమిస్తే మీకేమి ఫలం? మీ సహోదరులకు మాత్రమే వందనం చేసినట్లా మీరు ఎక్కువగా చేస్తున్నది ఏంటి అని అడుగుతున్నాడు. కారణం ఏంటంటే అన్య జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా. అవునండి, అన్య జనుల యొక్క నడక ప్రకారంగా నువ్వు నడుస్తున్నావు. నువ్వు అలా నడవకూడదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇది ఆల్రెడీ పార్ట్ 1లో నేను మీకు చెప్పి ఉన్నాను కాబట్టి చాలా తొందరగా వెళ్ళిపోతున్నాను. చూడండి, నువ్వు చేయవలసింది ఏంటిదంటే నువ్వు మనుషులందరినీ ప్రేమించాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 27-28 వచనాల్లో మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి అంటాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వాక్యంలో అంటాడు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిక కొని ఉంటే అతనికి నీళ్ళు. నువ్వు ఆ విధంగా చేయటం వలన నీవు నిప్పులు తీసుకుని వెళ్ళి అతని తల మీద కుప్పగా పోసిన వాడు అవుతావు అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అంటే నీ శత్రువును ప్రేమించడం వలన నువ్వు ఆయన్ని నువ్వు మార్చగలవని దాని యొక్క అర్థం. అలాగే చూడండి, విందు చేసేటప్పుడు లూకాసు వార్త 14వ అధ్యాయం 12-14 వచనాల్లో మీరు చదవద్దు, అక్కడ ఉంటది. నువ్వు విందు చేసేటప్పుడు నువ్వు గొప్ప గొప్ప వాళ్ళని నువ్వు పిలవద్దు. కారణం ఏంటి అంటే నువ్వు వాళ్ళని పిలుస్తావు, వాళ్ళు మళ్ళీ తిరిగి నిన్ను పిలుస్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, నువ్వు పిలిచావు కాబట్టి వాళ్ళు నిన్ను పిలుస్తారు. అందుకనే నువ్వు వాళ్ళని పిలవద్దు. మరి నువ్వు ఎవరిని పిలవాలి? 13వ వచనం అంటాడు, అయితే నువ్వు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, గుడ్డి వాళ్ళని పిలు. నువ్వు అలా పిలవడం వలన మళ్ళీ వాళ్ళు నిన్ను పిలవలేరు. అందరూ హల్లెలూయా చెప్పండి. నీకు ప్రత్యుపకారం వాళ్ళు చేయలేరు కాబట్టి నువ్వు ఆ విధంగా చేయాలి. చూడండి, మనుషులను ప్రేమించే పద్ధతి అది అని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఆయన మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నాడు. ఆయన మాదిరి ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5:45లో ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును సమానముగా కురిపిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఆఖరి మాటలు చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం
15, 16 వచనాలు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమునకు కావాల్సినవి ఇవ్వక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్తే ప్రయోజనం ఏంటి? అందరు హల్లెలూయా చెప్పండి. ఏం ప్రయోజనం? కొంతమంది మాటలు కోటలు దాటుతా ఉంటాయి అంటారే, మాటలు చెప్పి కాలాన్ని గడుపుతా ఉంటారు. చూడండి, నీ సహోదరుడైనా సహోదరైనా నిజంగా పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ కబుర్లు చెప్పకూడదు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కొంతమంది అండి, నేను మాట చెప్తాను, కొంతమంది ఏమి లేని వాళ్ళగా కావాలని తయారవుతారు. మళ్ళీ చెప్తున్నారు, కొంతమంది ఏమి లేని వాళ్ళగా కావాలని తయారవుతారు. ఎట్లా చెప్తా చూడండి, బయట అడుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా నిషేధించేసింది, డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అడుక్కునే వాళ్ళకని. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎందుకు నిషేధించిందో తెలుసా? ఈ ట్రైన్స్ లో నేను ఎక్కువ ప్రయాణం చేస్తున్నా చెప్తున్నా, ఒక్కొక్కళ్ళకి ఉన్న ఆస్తులు మనలో ఒక్కళ్ళు కూడా ఉండవు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఒక ఫోటో పెట్టి ఒక వాట్సాప్ లో ఒక న్యూస్ పెట్టారు, ఒక కుంటివాడు అడుక్కుంటున్నాడు. వాడికి ముంబైలో పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయంట. ఒక్క అపార్ట్మెంట్ కాదండి, అపార్ట్మెంట్స్. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏంటండి చూడండి, కొంతమంది కావాలని అట్లా తయారవుతారు. దేవుడు వాళ్ళు డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులన్నీ కూడా దాచిపెట్టేసి అడుక్కునే వాళ్ళ తయారై తిరుగుతూ ఉంటారు, ఎవరైనా ఏమైనా పెడతారేమో అని. నేను నాకు కనిపించిన వాళ్ళకి ఒకటే చెప్తా, రండి తీసుకెళ్లి అనాథల దగ్గర చేర్చుతా, హాస్టల్లో ముసలోళ్ళ హాస్టల్లో చేరుస్తా అంటారు. అబ్బో వద్దు వద్దు అంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏంటంట, అడుక్కుండమే బాగుందంట వాళ్ళకి. ఈ ట్రైన్ దిగి ఆ ట్రైన్, ఆ ట్రైన్ దిగి ఈ ట్రైన్. చూడండి, 100 మంది తిరగడం, కాళ్ళు అంతా పాడైపోవడం, చెప్పులు తెగిపోవడం. అయినా పర్వాలేదు, చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. కొంతమంది కావాలని అట్లా తయారవుతారు, కావాలని కాదండి. ఇక్కడ ఏమంటున్నాడు, నిజంగా ఆ నాటికి భోజనం లేకున్నప్పుడు దిగంబరులుగా ఉంటే నిజంగా లేని వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాలి. అందరు హల్లెలూయా చెప్పండి. నిజంగా కాకుండా అబద్ధంగా ఉన్న వాళ్ళకి మాత్రం పొరపాటున చెప్పండి, చేసి నేను చేశాను అనిపించుకోవద్దు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అన్య జనుల నడిచే నడక, అన్య జనులు నడిచే నడక. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే వారం పార్ట్ 2, పార్ట్ 3 వస్తుంది. దేవునితో నడిచిన పార్ట్ 3 ప్రారంభించక ముందు ఈ పార్ట్ 2లో 2 విషయాలు ఉన్నాయి, 2 పాయింట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి నేను ప్రారంభిస్తాను. దయచేసి అందరూ లేచి నిలబడండి. దేవునితో నడిచిన పార్ట్ 2 కంటిన్యూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ పార్ట్ 2 కంటిన్యూ అంటే కొనసాగింపు ఈ రోజు అవ్వలేదు, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. వచ్చే వారం ఆ 2 పాయింట్స్ తో పాటు పార్ట్ 3 కూడా నేను ప్రారంభించబోతున్నా. అందరు లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, నోళ్ళు తెచ్చి ప్రార్థన చేయండి. అందరూ కూడా అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, తల్ల వంచండి, ప్రార్థన చేయండి. అందరూ అందరూ ఇక్కడ ఎవరు కళ్ళు తెరవరు, కళ్ళు మూసుకోండి, నోళ్ళు తెచ్చి ప్రార్థన చేయండి. అందరు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ముఖ్యం. ఇంతే వాక్యం విన్నది కంటే కూడా దానికంటే ప్రార్థన ముఖ్యం. దేవునితో నడుచుట ఏ విధంగానో మనం నడవాలో చూసి ఉన్నాం. అన్య జనులు నడిచినట్లుగా మనం నడవకూడదని మనం చూస్తూ ఉన్నాం. అన్య జనుల యొక్క నడక ఏంటో ప్రభు ఈరోజు చాలా విషయాలు మనతో మాట్లాడి ఉన్నారు. మనం దేవునితో తీర్మానం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమున వేలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన స్తోత్రాలు. అవును ప్రభువా, మేము అన్య జనులు నడుచుకున్నట్లుగా నడవకూడదని మమ్మల్ని ఉద్దేశించి 2 వారాలుగా ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇంకా చాలా విషయాలు మీరు మా కోసం దాచి ఉంచినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, మేము నీతో నడవాలంటే అన్య జనులు నడిచేటట్లు మేము నడవకూడదు. మా పితరులు ఆ విధంగా నడిచి
ప్రభా నీ యొక్క రాజ్యంలో ఆ కనాను దేశంలో ప్రవేశించి కూడా గతించిపోయారు. ఈ దినమని మీరు మాతో మాట్లాడిన మాటల ప్రకారంగా మమ్మల్ని సరి చేసుకోవాలి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఇక్కడ ఉండి నీ మాటలు విని ఉన్నారు, వాళ్ళందరినీ వాక్యం ద్వారా దర్శించిన స్తోత్రాలు. అలాగే ఎంతమంది బిడ్డలైతే ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా వాక్యాన్ని విని ఉన్నారు, వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడిన స్తోత్రాలు. ఇంకా ఎంతమంది బిడ్డలైతే ఈ యూట్యూబ్ ద్వారా లైవ్ లో కాకుండా మామూలుగా నీ మాటలు వింటూ ఉన్నారు, రికార్డెడ్ ఆ యొక్క షూట్ చేసిన ప్రోగ్రామ్ వింటూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వాక్యం ద్వారా దర్శించిన స్తోత్రాలు. దేవా, ఏదో నామకార్థంగా నీ మాటలు విని వెళ్ళిపోవడం కాదు, వాక్యానుసారంగా మేము నడవాలి, మేము నీతో నడవాలి. ఆ కృప ప్రతి బిడ్డకి మీరు దాయిచేయండి. ఈ దేవా ఎంతమంది బిడ్డలైతే దినం నీ దినం అని తెలిసి కూడా నీ సన్నిధికి రాలేదు, వాళ్ళకి తగిన గ్రహింపు జ్ఞానం దయచేసి వచ్చారని నడిపించండి. అలాగే ఎంతమంది బిడ్డలైతే రోగాలతో బాధపడుతూ రాలిపోయారు, వాళ్ళు ముట్టి స్వస్థపరిచి వచ్చారని నడిపించండి. ఈ వారం అంతా బిడ్డలు చేసిన ఉద్యోగాలు, చదువులు, చేతి పనులు అన్నిటి పేరు పేరు సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. నీ నిత్యమైన రాకడ రాజ్యం సిద్ధపరచండి. నీ రాకడాల్సిన నీ చిత్తమైతే వచ్చే వారం మేము కలుసుకొని ఇంకా ఎన్నో విషయాలు నీ వాక్య వెలుగు నేర్చుకుని కృపణించండి. అప్పటి వరకు బిడ్డలందరినీ కాపుదల భద్రతలు సమర్పిస్తున్నాం. కాచి కాబట్టి భద్రపరిచి ఆశీర్వదించి దీవించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోండి. మా గ్రామాన్ని రక్షించండి, ఇరువురు గ్రామాలను రక్షించండి. గ్రామ పెద్దల్ని, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి దీవించండి. ఆ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని దేవా, తిరిగి వచ్చేవారం కలిసే వరకు బిడ్డల్ని కాపుదల భద్రతలు సమర్పిస్తున్నాం. అపవాది చూపించే బిడ్డల మీద పడకూడదు, సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం బిడ్డలకెల్లప్పుడు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధనామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. వచ్చే వారం మన బల్లారాధన కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అప్పటివరకు దేవుని యొక్క కృప మీ అందరికి తోడై ఉండి నడిపించింది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.